విక్రమార్కుడు తన భుజంపై బేతాళుడిని మోస్తూ దట్టమైన అడవిలో నడుస్తున్నాడు. ఓ రాజా, కాలక్షేపం కోసం నీకు ఒక కథ చెబుతాను. కాని కథ చివర నేను అడిగే ప్రశ్నకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అని బేతాళుడు అన్నాడు. బేతాళుడు తన కథను ప్రారంభించాడు. అవంతిక రాజ్యంలో ధర్మవీరుడు అనే ఒక న్యాయవంతుడైన రాజు ఉండేవాడు. అతని దయ మరియు వివేకానికి ప్రజలు అతన్ని ఎంతగానో ప్రేమించేవారు. కాని ఆ రాజ్యానికి ఒక పెద్ద భయం ఉండేది. పక్కనే ఉన్న చీకటి అడవిలో మాయాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. ఆ అడవిలోకి ప్రవేశించిన వాణ్ణి వాడు బంధించేవాడు. రాజు ధర్మవీరుడు సభను ఏర్పాటు చేశాడు. అతని ఆశావహ సభికుడు కుటిలుడు, మహారాజా, మీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతారు? రాక్షసుడిని శాంతింపజేయడానికి ఒక ఖైదీని అడవికి బలిగా పంపుదాం అన్నాడు. రాజుకు కోపం వచ్చింది. అస్సలు కుదరదు. నా రాజ్యంలో ప్రతి ప్రాణం విలువైంది. నేనే స్వయంగా ఆ రాక్షసుడిని ఎదుర్కొని నా ప్రజలను రక్షిస్తాను అని ప్రకటించాడు. అందరి అభ్యంతరాలను కాదని రాజు ధర్మవీరుడు చీకటి అడవిలోకి ప్రయాణమయ్యాడు. చెట్లు పట్టుకునే పంజాల్లా వంగి ఉన్నాయి మరియు వింత శబ్దాలు అతని చుట్టూ ప్రతిధ్వనించాయి. చివరకు అతను ఒక గుహను చేరుకున్నాడు. దాని నుండి భయంకరమైన గర్జన వినిపించింది. లోపల అతనికి మాయాసురుడు కనిపించాడు. కాని పంజరంలో బంధించబడిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అతను జ్ఞానేశ్వరుడు అనే ఋషి. నేను కేవలం ఒక రాక్షసుడిని కాదు అని ఆ రాక్షసుడు గర్జించాడు. నేను ఒకప్పుడు ఒక మాంత్రికుడిని. ఈ రూపంలోకి శపించబడ్డాను. ఎవరైనా ఇష్టపూర్వకంగా నా స్థానాన్ని తీసుకుంటేనే ఈ శాపం తొలగిపోతుంది. మరో మార్గం కనుగొనడానికి ఈ ఋషిని బంధించాను. ఆ కథకు కదిలిపోయిన రాజు తన కత్తిని ఓరలో పెట్టాడు. నేను ఎవరిని బలి కానివ్వను. మరో మార్గం తప్పక ఉంటుంది. ఈ శాపం నుండి విముక్తి పొందడానికి నేను నీకు సహాయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. రాజభవనంలో కుటిలుడు తన అవకాశాన్ని చూశాడు. అతని ఇతర మంత్రులతో రాజు రాక్షసుడి చేతిలో మరణించాడు. రాజ్యం యొక్క భద్రత కోసం నేను సింహాసనాన్ని అధిష్ఠించాలి అని చెప్పాడు. గుహలో రాజు మరియు ఋషి మాట్లాడుకున్నారు. జ్ఞానేశ్వరుడు ఒక పురాతన గ్రంథాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ శాపాన్ని ఒక పవిత్రమైన రాజవస్తువు మరియు నిజమైన నిస్వార్థ ధైర్యంతో కూడిన ఒక కర్మ ద్వారా విచ్ఛిన్నం చేయవచ్చు. రాజు తన రాజముద్రిక ఉంగరాన్ని కర్మ కోసం అర్పించాడు. వారు సిద్ధమవుతుండగా కుటిలుడు ఆయుధాలు ధరించిన సైనికులతో గుహలోకి దూసుకొచ్చాడు. ద్రోహి, నువ్వే రాజును మృత్యువులోకి నడిపించావు అని అరుస్తూ రాజును చంపి ఆ నేరాన్ని రాక్షసుడిపై మోపాలని పథకం వేశాడు. కుటిలుడి సైనికులు రాజుపై దాడి చేయడానికి ముందుకు వచ్చారు. రాజు ధైర్యంగా పోరాడాడు. కాని అతను ఒంటరివాడయ్యాడు. రాక్షసుడు మాయాసురుడు ఆశ్చర్యంతో చూశాడు. రాజు యొక్క గొప్పతనం మరియు కుటిలుడి ద్రోహం చూసి అతను కదిలిపోయాడు. అతను ఇంతటి ధైర్యాన్ని మరియు ఇంతటి మోసాన్ని పక్కపక్కనే ఎప్పుడూ చూడలేదు. కుటిలుడు స్వయంగా ఒక దాచిన కత్తితో రాజును వెనుక నుండి పొడవడానికి ముందుకు రాగా మాయాసురుడు గర్జించాడు. ఒక మెరుపులా ఆ రాక్షసుడు రాజు ముందు దూకి రాజు కోసం ఉద్దేశించిన దెబ్బను తాను తీసుకున్నాడు. ఇదే ఆ నిస్వార్థ ధైర్యంతో కూడిన చర్య. కత్తి రాక్షసుడిని తాకగానే అతని నుండి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. కర్మపీఠంపై ఉన్న రాజు ఉంగరం శక్తితో మెరిసింది. కాంతి మసకబారగా అక్కడ రాక్షసుడు కాకుండా ఒక మనిషి కనిపించాడు. శాపం నుండి విముక్తి పొందిన మాంత్రికుడు. కుటిలుడు మరియు అతని సైనికులు భయంతో చూస్తూ నిలబడిపోయారు. వారి పథకం విఫలమైంది. మాంత్రికుడు రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు. మీరు నాకు నిజమైన గొప్పతనాన్ని చూపించారు. నా మాయాశక్తి ఇప్పుడు అవంతిక మంచి కోసం మీ ఆజ్ఞ మేరకు పనిచేస్తుంది. రాజు కుటిలుణ్ణి బంధించి ఋషిని విడిపించాడు. బేతాళుడు కథను ముగించి నిశ్శబ్దమయ్యాడు. అప్పుడు అతను, ఓ విక్రమార్క రాజా, చెప్పు, ఈ కథలో అందరికంటే నీతిమంతుడు ఎవరు? తన కర్తవ్యాన్ని పాటించిన రాజా, తన జ్ఞానాన్ని మంచికోసం ఉపయోగించిన ఋషా, లేక తన శాపగ్రస్త స్వభావాన్ని అధిగమించి నిస్వార్థమైన పనిచేసిన రాక్షసుడా అని అడిగాడు. విక్రమార్కుడు, రాజు మరియు ఋషి స్వభావరీత్యా నీతిమంతులు. కాని మాయాసురుడు, ఆ రాక్షసుడు, మంచిని ఎంచుకోవడానికి ఒక శాపంతో మరియు తన భయంకరమైన రూపంతో పోరాడవలసి వచ్చింది. అతని నీతి గొప్పది, ఎందుకంటే అది పుట్టుకతో వచ్చింది కాదు, సంపాదించుకున్నది అని సమాధానమిచ్చాడు.
అతను మాట్లాడిన వెంటనే బేతాళుడు నవ్వి తిరిగి తన చెట్టు వద్దకు ఎగిరిపో